హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు శుభనామములో శారీరక ప్రార్థన సహవాస విశ్వాసులను ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థానపు వేళ ఆనందంలో గత వారం మీ ముందుకు రాలేకపోయాం. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి క్షేమంగా నమ్ముతున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మేము నమ్ముతున్నాం. ఈ ఉదయకాల ఆరాధనని మనందరం కలిసి ప్రభువుని ఘనంగా ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో ఈనాటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాగణుడును మహోన్నతుడును మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, ఈ ఉదయకాలంలో నైనా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నైనా మరి లైవ్ ద్వారా ప్రభా మీకు స్తోత్రాలైనా వాక్యాన్ని అందించడానికి నువ్వు చూపిస్తున్న కృపకై మీకు స్తోత్రాలు. మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఇదిగో ప్రభా సంఘంగా ఆరాధించినటువంటి నేను నీ స్తోత్రాలు ఈ సమయంలో లైవ్ ద్వారా ప్రభా మీకు స్తోత్రాలైనా వాక్యాన్ని ప్రభా విశ్వాసులకు అందించడానికి ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. గత కాలం అంతా కాచినటువంటి దేవుడా, రాబోతున్న కాలం కూడా మీరు మమ్మల్ని కాయండి, కాపాడండి. దీని పారాధన అంతటి ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ దాసుని బలపరచండి ప్రభా. వింటున్న ప్రతి వారిని ప్రభా మీకు స్తోత్రాలు. ఆసక్తిని రేపించి ప్రభా వాక్యమందునైనా మనసు లగ్నం చేయడానికి మీకు చూపించండి, బలపరచండి. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరినీ ప్రభువులో ఆనందించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. మరి ఉన్నటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రం అంతా విరివిగా, ప్రాముఖ్యంగా మరి విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ వైరస్ విస్తరించడం ద్వారా మరి సంఘంగా ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి వారం మనం లైవ్లో దేవుడిని స్తుతించడానికి ప్రభు కృప చూపిస్తుండేదని కూడా మీ అందరూ సిద్ధపడి చక్కగా ఎప్పటిలాగానే ప్రతి వారం లాగానే మీరు వచ్చి కూర్చొని దేవుడి వాక్యాన్ని వినాలని మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతూ మనందరికి వచ్చినటువంటి ఒక చిన్న పాటతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాదని పాడదాం. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ప్రేమలో ఫలించగా దేవా దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓ దాపువైనా చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఓ దాపువైనా చెంతని నీ ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే
నీవే నా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడే దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్చయ్యది, నీ సేవలు నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం. నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నిన్ను నాతో నడుపు దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. హల్లెలూయా. కొంత సమయం దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి నీ ఆధారభూతమైన మా ప్రభువా, నీ దయ లేకుండా ప్రభా మేము ఇంతవరకు నైనా జీవించి ఉండేవారు కాదు. నీ దయ మా మీద చూపిస్తున్నావు, నీ ప్రేమను మా పట్ల వెల్లడి చేస్తున్నావు. నీ ఆయుష్ ఆరోగ్యం మాకు ఇచ్చే ప్రభా నేను స్తుతించడానికి పిలిచిన అవకాశం బట్టి మీకు స్తుతాలు. కొంత సమయం ప్రభా నీలో నేను ఆనందించడానికి మీ కృప చూపించండి, బలపరచండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని వాక్కులను పిలుచుండగా ప్రభా మీ కనికరం మా మీద ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఒక కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి మనందరికీ చిరపరిచినటువంటి కీర్తన భాగం బైబిల్ వారందరూ తెరచి చూడండి ప్రభుత్వం మనం చేస్తున్న 34వ సంకీర్తన 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులు బాబీ వచ్చి ఒక్క మాట చదువుతాడు. దయచేసి మీరు ఎక్కడున్నా మీ బైబిల్ తెరిచి చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను,
వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. ఆమె వాక్యం చదివించినటువంటి ప్రియులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది సమయం మనం ప్రభువుని స్తుతించేటువంటి సమయం కనుక మనకి సమయం తక్కువ ఉంది కనుక నేరుగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరి మీద ఉండాలని, ఆయన వాక్యము శ్రేష్టమైనది కనుక వాక్యం మీద మన మనసును లగ్నం చేస్తూ ప్రభు వైపు మనం చూద్దాం. ఈ సమయంలో ఎప్పట్లాగని ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సమయమందు దేవుని సన్నిధిలో క్రైస్తవ సంఘం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులోకి వచ్చేస్తున్నాం. మనం 5 నెలలు గతించిపోతుంది. ఈ 5 నెలలు కూడా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పాలి, శ్రమను అనుభవిస్తున్నామని చెప్పాలి. అయినప్పటికీ శ్రమలో మనము దేవుని మీద ఆధారపడుతున్నాం కనుక, దేవుని వైపే చూస్తున్నాం కనుక దేవుడు మనకి ఇంతవరకు ఏ ఇబ్బందిని కలుగు చేయలేదు, ఏ నష్టాన్ని కలుగు చేయలేదు, ఏ కష్టాన్ని కలుగు చేయలేదు. అయితే ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో సంఘము పిరికితనాన్ని విడిచిపెట్టాలి, భయాలను విడిచిపెట్టాలి. ధైర్యంతో పరిశుద్ధాత్మ దేవుని సంఘములో క్రీస్తులో బ్రతకడానికి మనం ఆలోచన చేయాలి. సంఘము నిర్జీవ పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. సంఘం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో బలమైనటువంటి సంఘంగానే ఉండాలి. కనుక ఒక నిజమైనటువంటి క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉండాలి, నిజ క్రైస్తవ సంఘ లక్షణాలు ఏ రీతిగా ఉండాలి, సంఘం ఎటువంటి పరిస్థితుల్లో జీవించాలి, బ్రతకాలి అనేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేస్తూ ఉంటే, నిజ క్రైస్తవ లక్షణాలు కలిగినటువంటి సంఘముగా బైబిల్లో కొన్ని సంఘాలు మనం చూస్తాం. అందులో దెస్సలోనిక సంఘం గురించి పౌలు రాసినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఆ దెస్సలోనిక సంఘం గురించి పౌలు వివరిస్తుంటాడు. దెస్సలోనిక సంఘము చాలా శ్రమల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాంటి శ్రమల మధ్యలో, అలాంటి కష్టాల మధ్యలో, అలాంటి నష్టాల మధ్యలో దెస్సలోనిక సంఘము ఏ స్థితిలో బలముగా ఉందో, ఏ కార్యాల్లో వారు నిజముగా సంఘము ఆచరించాల్సిన పద్ధతులు కలిగి ఉందో, అటువంటి లక్షణాలు కలిగినటువంటి సంఘముగా మన సంఘాలు ఈనాడు ఉండాలి అంటే మనము కూడా దెస్సలోనిక సంఘాన్ని పోలి ఉండాలని పౌలు రాస్తున్నాడు. దేవుని సముఖంలో క్రైస్తవ సంఘం అనగా క్రీస్తు శిలువలో కార్చిన రక్తము చేత కడగబడి ఆయన సముఖములో క్రీస్తు కొరకు చివరి వరకు నమ్మకముగా జీవించగలిగినటువంటి వ్యక్తులే నిజ క్రైస్తవ సంఘానికి ఆనవాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని సముఖంలో మనం చూస్తున్నప్పుడు ఆ దెస్సలోనిక పట్టణానికి చాలా కష్టం వచ్చింది, చాలా నష్టం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో సంఘము దిగజారిపోయినట్టుగా మనం చూడం, సంఘం బలపడినట్లుగానే చూస్తాం. ఆ సమయంలో కూడా వారు అనేకమైనటువంటి కార్యాలు, సంఘము చేయాల్సిన పనులు వారు నిర్వర్తించినట్లుగా లేఖన భాగాలు మనం చూడవచ్చు. కనుక నేటి సమాజంలో మన సంఘం కూడా ఆ రీతిగా ఉండాలి అంటే మనము కూడా కొన్ని కార్యాలు, కొన్ని లక్షణాలు కలిగినటువంటిగా సంఘంగా మన సంఘాలు ఉంటే మన సంఘాలు కూడా దేవుడిని మహిమపరిచే సంఘాలుగా ఉంటాయని ఈనాటి వాక్య ధ్యానాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కనుక త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. దెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు పౌలు దెస్సలోనిక 1-2 పత్రికలో రాశాడు. అయితే ఈ దినమందు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆ దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ సంఘము ఇటువంటి పరిస్థితితో ఎలా ఉందంటే వాక్యాన్ని అంగీకరించేటువంటి సంఘంగా ఉంది. నేటి సంఘము వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడాలని చెప్తుంది వాక్యం. సంఘం అయితే ఉంది, సంఘంలో విశ్వాసులు అయితే ఉన్నారు, అనేకులు వస్తున్నారు. కానీ వాక్యము మీద లక్ష్యం ఉంచేటువంటి మనుషులుగా మనం ఉన్నామా? వాక్యాన్ని అంగీకరించే వారిగా మనం ఉన్నామా? సమస్య వచ్చేదానికి అయితే చెప్తున్నారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందును అంటాడు ఆయన. ఆ సంఘము చాలా ఉపద్రవంలో ఉంది.
అనేకులు తిరుగుబాటు స్వభావం ఉన్నారు. దెస్సలోనిక అను పట్టణము దుష్టులతోనూ దుర్మార్గులతోనూ పాపాత్ములతోనూ నిండినటువంటి సంఘంగా కనిపిస్తుంది. అటువంటి సంఘము దేవుని సముఖంలో ఎలా ఉండాలో అని పౌలు ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు ఏం చేశారంటే, అలాంటి దుర్మార్గులైనటువంటి పరిస్థితుల్లో, పాపాత్ములైనటువంటి పరిస్థితుల్లో, దుష్టులు సహవాసం చేస్తున్నటువంటి సమయంలో పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ దెస్సలోనిక పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందినటువంటి పౌలు ఆత్మాభిషేకంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు దేవుని వాక్యాన్ని విని వాక్యంలో సత్యాన్ని గ్రహించి యేసు క్రీస్తే నిజ రక్షకుడని, యేసు క్రీస్తు ద్వారా సర్వ మానవాళికి విమోచన కలిగిందని గ్రహించిన వారై వాక్యం అంగీకరించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాక్యము మనుషుల తలకు హృదయాల్లో పనిచేస్తుందో, వ్యక్తులు వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటారో, వాక్యము మనిషిని సరి చేస్తుంది కనుక, వాక్యం మనిషిని సరైన స్థితిలో నడిపిస్తుంది కనుక, వాక్యాన్ని స్వీకరించగలిగినటువంటి ప్రతి వ్యక్తులు కూడా వాక్యాన్ని అంగీకరించడానికి దెస్సలోనిక సంఘ పట్టణంలో అనేకులు వాక్యం మీద మనసు ఉంచినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. పౌలు చాలా ధైర్యంగా, దుర్మార్గులు ఉన్నప్పటికీ, అపహాసకులు ఉన్నప్పటికీ, అవంతరాలు ఎదురవుతున్నప్పటికీ వాక్యాన్ని ప్రకటించడంలో అతను ఎంత మాత్రం కూడా వెనకంజి వేయలేదు. ఎప్పుడైతే వాక్యం ప్రకటింపబడుతుందో వెంటనే వారిలో మార్పు ప్రారంభించబడింది. వారిలో నిజ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని తెలుసుకోవడానికి అనేకులు ముందుకు రావడానికి బయలుదేరారు. ఎప్పుడైతే వాక్యము వెల్లడవుతుందో అనేకులు యేసు క్రీస్తునందు నమ్మికించి ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించిన వారి దేవుని సన్నిధిలో వారు ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా లేఖన భాగాలు మనం చూస్తాం. నేటి సంఘమా, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. సంఘంలో ఉన్నంత మాత్రం సరిపోదు, సంఘానికి వెళ్తున్నంత మాత్రం సరిపోదు, కానీ వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక, ఆ వాక్యమే సత్య స్వరూపుడైన దేవుడు కనుక, ఆ వాక్యమే సత్య స్వరూపుడైనటువంటి దేవుడి ద్వారా మనలో ప్రవేశిస్తుంది కనుక, ఆ వాక్యమే మనకి బలాన్ని చేకూరుస్తుంది. అందుకే సత్యస్వాతను అంగీకరించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలకి పౌలు రాస్తూ ఒక మాట అంటాడు. 17వ అధ్యాయం 4వ వచనంలో, వారిలో కొందరును భక్తి గల గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని రక్షింపబడి వాక్యము అంగీకరించుట ద్వారా క్రీస్తు ప్రభువును వారు మహిమపరిచినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో ఒకరు కాదు, అనేకులు ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని విన్నారు. గ్రీసు దేశస్తులు విన్నారు, ఆ దెస్సలోనిక పట్టణంలో ఉన్న వారు విన్నారు. అంతేకాకుండా అనేకమైనటువంటి ఘనత వహించిన స్త్రీలు, అంటే మామూలు స్త్రీలు కాదు. వారికి ఒకవేళ నేను అనుకుంటాను, ఘనత అంటే బహుశా ఒకవేళ శారీరక పరంగా గొప్పవారు అవ్వచ్చు, లేకపోతే గొప్ప కులస్తులు అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా ఇచ్చి స్థాయిలో ఉన్నవారు అవ్వచ్చు. ఘనతను పొందుకున్నటువంటి స్త్రీలు కూడా దేవుని వాక్యమందు లక్ష్యముంచి దేవునిని వారి హృదయాల్లో చేర్చుకొని రక్షణ పొందడానికి ఇష్టపడి వాక్యము ద్వారా విశ్వాసము పొందుకొని వారు దేవునిలో బలపడినట్లుగా, వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా ఈ కాలంలో, ఈ శ్రమలో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, వాక్యం కొరకు తృష్ణ కొనాలి. వాక్యం వింటుకొలది అది చాలా రుచినిస్తుందంట. ఎలా ఉంటుందంటే, జుంటె తేనె దారుల కంటను మధురమంగా ఉంటుందంట దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యాన్ని వారు అనుభవించారు కనుకనే, దాన్ని గ్రహించారు కనుకనే, దానిని గ్రోలినారు కనుకనే వారు వాక్యమందు మనస్సు పెట్టగలిగారు, వాక్యాన్ని అంగీకరించగలిగినారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే శతాధిపతి అయినటువంటి కొర్నేలిని మీరు తీసుకోండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే దేవుని సన్నిధిలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి కూడా దేవుని సముఖంలో దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడై, అతను ఒక్కడ అంగీకరించడమే కాదు కానీ తన కుటుంబస్తులను కూడా దేవుని వాక్యం వైపు ఆకర్షించగలిగాడు, దేవుని ఆ వాక్యం వైపు నడిపించగలిగాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారే, వాక్యములో బలపడిన వారుగా, స్థిరపడిన వారుగా సంఘాన్ని బలమైనటువంటి శక్తులను సంఘంగా మార్చడానికి నీ వంతు పాత్రను సంఘంలో నిర్వర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం మనం చూసినట్లయితే, ఆ సంఘము, దెస్సలోనిక సంఘము శ్రమలను అనుభవించుటకు ఇష్టపడినటువంటి సంఘంగా ఉందంట. అందరూ సుఖాన్ని కోరుకుంటాం మనం. ఈ దినాన్ని సంఘం ఎలాగైపోయిందంటే, సంఘం అంటే ఏమనుకుంటున్నారంటే ఏసీలు ఉండాలి, కూర్చోడానికి మంచి కుర్చీలు ఉండాలి, వాతావరణం చక్కగా ఉండాలి, పెద్ద పెద్ద కీబోర్డులు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు, పెద్ద పెద్ద లైటింగ్ ఉండాలనుకుంటున్నారు. సంఘం అంటే అది కాదు.
సంఘము అంటే శ్రమలను అనుభవించగలిగినటువంటి దానిగా ఉండాలి. సుఖాన్ని కోరుకోవడం కాదు. కష్టములో, నష్టములో, శ్రమలో దేవుని సన్నిధిలో బ్రతకడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడే వారంగా సంఘం ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అదే దశలోనికి పత్రిక 1:6 మనం చూసినట్టయితే అన్నట్టు కదా, ప్రభువును నమ్మి అంగీకరించిన తరువాత దశలోనికి ఉన్న విశ్వాసులకు గొప్ప శ్రమ కలిగిందని చెప్పి, అలాగే అపోస్తుల కార్యాలు 17:5-6 మనం చదివినా, లేకపోతే 1వ దశలోనికి పత్రిక 2:14 మనం 16 చదివినా, మీరు యూదేయులో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వలన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమల మందును మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ పూర్తి చేటుకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారిలో మేము ఒకరముగా ఉన్నామని చెప్పి దేవుని సన్నిధిలో భక్తులు మాట్లాడతాడు. బావులు మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధిలో శ్రమలు మనకు వచ్చినప్పుడు, కష్టాలు మనకు వచ్చినప్పుడు భయపడకూడదండి. రక్షించబడిన తర్వాత, ఒకవేళ క్రీస్తుని ప్రభువుని అంగీకరించిన తర్వాత శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అధైర్యపడకూడదు. మనం ధైర్యం వశించిన వారమై ఎన్ని శ్రమలు కలిగినా విశ్వాసముతో ధైర్యంగా దానియేలు, యోబు, పౌలు అని శ్రమలను ఓర్చుకుంటూ క్రీస్తు కొరకు బ్రతకాలి. అలాగూ శ్రమలను ఓర్చుకుంటూ క్రీస్తు కొరకు బ్రతికినటువంటి సంఘమే నిజమైనటువంటి క్రీస్తు లక్షణాలు కలిగినటువంటి సంఘముగా మనకి కనిపిస్తుంది. అది దశలోనిక సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో దానియేలు ఒక భయంకరమైన శ్రమలో ఉన్నాడు. 30 దినాల వరకు ఎవరు కూడా ఆ దేవతను తప్ప, ఆ ప్రతిమను తప్ప వేరుకలను పూజించకూడదనేటువంటి ఒక తాకీదు రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ ఆ ప్రతిమకు మొక్కకుండా వేరెవరు దేవతలైనా పూజిస్తే ఆ దేవతను తప్ప వారిని సింహాల గృహలో వేస్తారనేటువంటి విషయం దానియేలుకు తెలుసు. అయినప్పటికీ ఆ 30 దినాలలో కూడా దానియేలు ధైర్యపడకుండా జరిగేదేదో జరుగుద్ది, అంతేగాని నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని నేను విడిచిపెట్టను, నా ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుని నేను విడిచిపెట్టనని చెప్పి రాజు ఏం చేసినా పర్వాలేదు, సింహాల గృహలు, సింహాల బోనిలో నన్ను వేసినా పర్వాలేదు అని ధైర్యంతో ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెచ్చి ప్రార్థన చేసినటువంటి దానియేలు. శ్రమ కాదా? కష్టం కాదా? సింహాల బోన్లో మనం వేస్తామంటే మనం ఉంటామా? మనం ప్రార్థన చేస్తామా? సంఘానికే రామ్మా. ఏమీ లేదు, ఈ చిన్న కరోనా అంటేనే సంఘానికి రాకుండా ఇళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి శ్రమలు రావచ్చు, కష్టం రావచ్చు. యోబుని మీరు తీసుకోండి. యోబు భార్య అతన్ని చాలా తోలనాడుతుంది. ఏం దేవుడు, ఏ దేవుడు ఉన్నాడని నువ్వు ఇంకా దేవుడిని పట్టుకుని ఎలా ఆడుతున్నావు? ఆ దేవుని వల్ల మనకేం ప్రయోజనం? అతను దూషించి నువ్వు చనిపోతుంది అమ్మే. అయినప్పటికీ యోబు ఏమీ అధైర్యపడిపోలేదు. ధైర్యంతో ఆ శ్రమను సహించడానికి, ఆ కష్టాన్ని సహించడానికి, అది క్రీస్తు కొరకు కలిగినటువంటి శ్రమగా ఎంచుకున్నాడు కనుక, క్రీస్తు కొరకు నేను శ్రమపడడం ద్వారా నా ఆత్మీయ జీవితము ముందులో అనేకమైన దివ్యులతో నింపబడుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన ధైర్యం వహించి ముందుకు వెళ్ళాడు కనుకనే యోబు మనకి ఉదాహరణగా కనిపిస్తున్నాడు. మన జీవితాల్లో అనేక మంది భక్తులు మనం చూస్తూ ఉంటాం, అనేక మంది భక్తుడిని మనం కొనియాడుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ వారి జీవితాన్ని మనం అవలంబించడానికి ఇష్టపడం. అలాగే పౌలు కూడా దుష్టులు ఉన్నటువంటి ప్రదేశం అది, దుర్మార్గులు ఉన్నటువంటి ప్రదేశం అది, వ్యతిరేకత కలిగినటువంటి ప్రదేశం అది. అటువంటి పట్టణంలో ఆ శ్రమలను సహిస్తూ కూడా దేవుని సన్నిధిలో అతడు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు అని అంటారు కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అన్నాడు ఆయన. అంతి శ్రమలో కూడా ఆ దశలోనిక సంఘములు దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులను శ్రమలను అనుభవించేవారుగా, శ్రమలలో నిలిచేవారుగా వారిని స్థిరపరుస్తున్నట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించే వారిగా కూడా వారిని స్థిరపరిచాడు ఆయన.
కనుక నిజ క్రైస్తవ సంఘ లక్షణాలు మనం గమనిస్తూ ఉంటే మొదటగా చెప్తున్నాడు, వాక్యాన్ని అంగీకరించే సంఘముగా ఉన్నటువంటి సంఘమే నిజ క్రైస్తవ సంఘం. శ్రమలను అనుభవించేటువంటి సంఘమే నిజ క్రైస్తవ సంఘము అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. మూడో విషయం మనం చూసినట్లయితే దేవుని సంఘం అనగా క్రీస్తుని పోలికగా చేసుకొని క్రీస్తు స్వరూప్యంలో నడిపించబడుతున్నటువంటి సంఘము ఎలా ఉంటుందంటే ఆత్మను సంపాదించే సంఘంగా ఉంటుంది. మన సంఘం ఆత్మను సంపాదించే సంఘంగా ఉండాలి. ఆత్మను సంపాదించడం అంటే ఎవరెవరినో ఎక్కడెక్కడ తీసుకొని రావడం కాదు. వల ఎక్కడ వేయాలంటే చేపలు పడుతూ ఉన్నప్పుడు మనకంటూ మనమే వలను తీసుకొని వెళ్ళాలి సముద్రంలోకి. అంతేగాని ఎవరో పట్టేసి వచ్చినటువంటి స్థలంలోకి వెళ్ళిపోయి దాని మీద గేలం వేసి ఆ చేపలు ఇంటికి తెచ్చుకోవడం కాదు. మనము కష్టపడి సంఘాన్ని సంపాదించాలి. మనము దేవుని సన్నిధిలో కష్టపడడం అంటే చాలా బాధ అనుభవించాలి. ఒక స్త్రీ నవమాసాలు ఆ బిడ్డను మోసి ఆ ప్రసవ దినమందు ఎంత శ్రమనైతే అనుభవిస్తుందో, ప్రసవ వేదన అనుభవిస్తుందో, ఆ ప్రసవ వేదన అనుభవించేటట్లుగా ఒక సంఘ కాపరి ఆత్మల పట్ల విశ్వాసముతో భారంతో శ్రమపడి సంపాదించేటువంటి ఆత్మను. అంతేగాని ఆ సంఘం నుంచి వచ్చేవారిని ఈ సంఘం నుంచి వచ్చేవారిని వారిని కూర్చుని పెట్టుకొని నా సంఘం అంతా 1,000 మంది వచ్చారు, 1,000 లక్షల మంది వచ్చారని చెప్పడం కాదు. ఎంతమందికి నువ్వు రక్షణ ఇచ్చావు, ఎంతమందికి నువ్వు బాప్తిసాన్ని ఇచ్చావు, ఎంతమందిని నువ్వు వెళ్ళి వాక్యాన్ని వరకు చెప్పి నీ సంఘంలో నడిపించావు, అది ప్రాముఖ్యం. సంఘాలు 50,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారు, 3,000 మంది ఉన్నారు, అది కాదు ప్రాముఖ్యం. ఒక్క ఆత్మైనా నీవు ప్రసవ వేదన పడి సంపాదించావా? ఆత్మ కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆ ఆత్మను ఎప్పుడైనా శ్రమపడి కన్నీరు కార్చి ఉపవాసం ఉండే వారి కోసం ప్రార్థన చేసి నువ్వేమైనా ఒక ఆత్మను సంపాదించలేదు జ్ఞాపకం చేసుకో. నేటి దినాలు చాలామంది సేవకులు మనం చూస్తున్నాం. మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారు, మా సంఘం 1,000 మంది 1,000 మంది అని చెప్తున్నారు. అది ప్రాముఖ్యం కాదు. నువ్వెంతమందిని సంపాదించడం ప్రాముఖ్యం. నీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆ ప్రేమ విందుకు వెళ్తూ ఉన్నప్పుడు అన్ని అడిగేది ఒకటే, నీవు ఎన్ని ఆత్మను సంపాదించావు, నువ్వెంతమందిని రక్షించావు, ఎంతమంది కొరకు ప్రయాసపడ్డావు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి. ఇంతమంది కొరకు ప్రభా నేను కన్నీరు కార్చాను, నేను ప్రసవ వేదన పడ్డాను అని చెప్పగలిగినప్పుడే ఆత్మల సంపాదకుడు నువ్వు. అంతేగాని ఎవరో రక్షించి విడిచిపెట్టేటువంటి సంఘాన్ని, లేకపోతే ఎవరో రక్షించి విడిచిపెట్టిన విశ్వాసుల్ని నీ సంఘంలో కూర్చొని పెట్టుకొని నీ సంఘాన్ని తీసుకొచ్చి వీరు నా విశ్వాసులు అంటే వారు దొంగ విశ్వాసులు అంటాడు యోహాను సువార్తలో. నా దొడ్డివి కాని వేరు గొర్రెలు ఉన్నాయంటాడు ఆయన. నా దొడ్డి కాని గొర్రెలు అంటే ఎవరో తెలుసా? ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, పైనుంచి వచ్చేవారు. నువ్వు శ్రమ పడితే సంపాదించేవారు కాదు. అందుకని చెప్తాను, ముందు ఆత్మల సంపాదించుతో శ్రమపడాలి, కష్టపడాలి. పౌలు చేశాడు ఆ పని. పౌల పనిని చేశాడు. అనేక ప్రాంతాలు తిరిగాడు. 1 సార్లు 2 సార్లు 3 సార్లు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. ఆత్మను రక్షించాడు, సంపాదించాడు, సంఘాలను కట్టాడు. అతనికి తెలుసు ఆత్మల సంపాదన ఎంత కష్టమో. అది అతను చెప్తున్న మాట, ఆత్మను సంపాదించాలి. చూడండి 1వ దశలోని పత్రిక 1:7 చూస్తే, కాబట్టి మాసిదోనియాలోను అఖియలోను విశ్వాసులందరినీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోషులను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక మేమేమీ చెప్పనవశ్యకము లేదని చెప్తున్నాడు పౌలు. ఖండాంతరాలు వ్యాపించగలిగింది వారి స్వార్థ, వారి పరిచర్య. వారు ఎక్కడ ఆత్మ సంపాదించడం ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వారి ఆత్మల సంపాదించే కాదు, వారు శిష్యుడు తయారు చేస్తారు, వారు సేవకుడు తయారు చేస్తారు. నేటి దినాల్లో శిష్యరకం అనేటువంటి మాటే మర్చిపోయింది సంఘం. ఆత్మలు సంపాదించబడాలి అంటే శిష్యరకాన్ని ముందు సంఘానికి నేర్పించాలి. ఏ సంఘంలో శిష్యులను తయారు చేస్తారో ఆ సంఘమే ఆత్మలు సంపాదిస్తుంది. ఆ శిష్యరకంలో గొప్ప ఉదాహరణ పౌలే. మీరు గమనించండి, వారిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు మనం తీసుకుంటే తిమోతి మనం చూస్తాం, తీతుని మనం చూస్తాం, బర్నబాని మనం చూస్తాం. అనేక మందిని వారు శిష్యులుగా తయారు చేయబట్టే సంఘము విస్తరించింది, ఆత్మలు సంపాదించబడ్డాయి. ఒక్కొక్కరు వారి పాపాలను విడిచిపెట్టి వారి తప్పులను తెలుసుకొని యేసు క్రీస్తే మా పాపాలకు పరిహారం అని ఎరిగి యేసు రక్తంలో కడగబడడం ద్వారానే మేము నిత్యత్వానికి చేరుకుంటున్నటువంటి ఆసక్తి కలిగిన వారంగా అనేకులు
కుప్పలు తెప్పలుగా యేసుక్రీస్తుని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈ చివరి దినాల్లో క్రైస్తవ సంఘం యొక్క మరి యొక్క లక్షణాన్ని గురించి దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, దేవుని వాక్యం ప్రకటించుట ద్వారా ఆత్మను సంపాదిస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా, అనుకూలించినా అనుకూలించకపోయినా, శ్రమ నీకు ఎదురవుతున్నా, కష్టం నీకు ఎదురవుతున్నా, ఆత్మల సంపాదన నీ ధ్యేయమై ఉండాలి. ఆత్మల సంపాదన నీ బాధ్యత అయి ఉండాలి. నేను కూర్చుంటానులే, ఎవరెవరో తీసుకొస్తానంటే కాదు. నీవు ప్రసవేదన పడినప్పుడే ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత, వారికి బాప్తిస్మం ఇచ్చి సంఘంలో చేర్చిన తర్వాత ఆ సేవకుడు పొందేటువంటి అనుభూతి ఇతరులకు తెలియదండి. అనుభవించినటువంటి సేవకుడికి మాత్రమే తెలుస్తుంది. కనుక దశలోనిక సంఘం ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఒక ఉదాహరణ మనం ఉదాహరణ కనిపించడం కాదు, మనం సంపాదించడంలో ఆసక్తి కలిగిన వారికి ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళాలంటాం, ఎంత కష్టమైనా వెళ్ళాలంటాం. శ్రమ అయినను, బాధ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, శోధనైనను, అట్టిది మరి ఏదైనాను అంటాడు పౌలు. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాయదు, ఎందుకంటే ఆ ప్రేమను నన్ను అనుభవించాను కనుక నేను అనుభవించినటువంటి క్రీస్తు ప్రేమ నా తోటి వారు కూడా అనుభవించారు. వారు కూడా క్రీస్తుతో అనగా ప్రభుతో కలిసి ఆ నిత్యత్వంలో ఆనందించడానికి అనేకుడిని క్రీస్తు వైపు ఆకర్షించినటువంటి వ్యక్తులుగా మనం కూడా మార్చబడాలనేది పౌలు ఉద్దేశము. అదే దేవుని ఉద్దేశం కూడా. మరి నువ్వు ఆత్మను సంపాదిస్తున్నావా? ఎంతమందికి ఈ ఒక్కరోజైనా కనీసం నీ ఇరుగు పొరుగు వారికి ఎప్పుడైనా నువ్వు దేవుని వాక్యం చెప్పావా? ఎక్కడో సువార్త ప్రకటించడానికి బొంబాయి వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం, లేకపోతే అనకాపల్లి వెళ్ళాం, లేకపోతే అమలాపురం వెళ్ళాం, కాకినాడ వెళ్ళాం చెప్పడం కాదు. ప్రతి సంఘం అంటే మేము సువార్త ప్రకటిస్తున్నాను, మంచిది, ప్రకటించలేదని నేను చెప్పను, ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ మొదటిగా నీ ఇరుగు వారికి నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్పావా? యేసుక్రీస్తు నువ్వు చెప్పిన మాట చెప్పావా? మన ప్రక్కల వారిని మనం విడిచిపెట్టేస్తాం, మన ఇరుగు పొరుగు మనం విడిచిపెట్టేస్తాం, మన వీధిని మనం విడిచిపెట్టేస్తాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. బస్సులు వేసామండి, లారీలు వేసామండి, వ్యాన్లు వేసామండి, అంత ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టాం, అవసరం. నీవన్న చోటే ముందు క్రీస్తుని ప్రకటించడం నేర్చుకో. చాలామంది అసలు మేము క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. మరి నువ్వు ఎలా ఆత్మ సంపాదించగలుగుతావు? క్రీస్తు కొరకు రోషము కలిగిన వారిని మనం ఉండాలి. ఏలే చెప్పాడు కనుక, నేను క్రీస్తు కొరకు రోషము కలిగిన వాడిని అన్నాడు ఆయన. పౌరుషమున ఒంటిలో తాండవిస్తుందని చెప్పాడు ఆయన. క్రీస్తు కొరకు ఎటువంటి కార్యాలు జరిగి నేను వెనకంజ వేయను అన్నాడు ఆయన. అందుకే ఆ ధైర్యం చేతనే 450 మంది బయలే దేవతను హతము చేసిన మొనగాడుగా బైబిల్ పుట్టల్లో నిలిచిపోయాడు. ఆ ధైర్యం ఉన్నప్పుడే ఆత్మను సంపాదించగలం. ప్రభు మాటను మనం పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాం, తెలియచేస్తుంటాం. కానీ శ్రమలు వచ్చేసరికి మనం వెంటనే ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆత్మల రక్షణ. ప్రభు ఏమంటున్నాడు? ఒక ఆత్మ కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ ప్రభువు నామములో దేవుని స్తుతించాలి, ప్రతి నాలుకను స్తుతించాలి, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలి, అప్పుడు అంతమన్నాడు దేవుడు. అంటే జీవకోటిలో ఏ వ్యక్తి కూడా నశించుకోవడం దేవునికి ఉద్దేశం కాదు. నీ చేతనైనంత మట్టుగా నువ్వు సువార్తను ప్రకటించు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తేనే ఆత్మల సంపాదన పెద్ద కష్టం అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ అది కష్టం కాదనుకోగలిగితే నువ్వు ఎలాగైనా దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించడానికి గొప్ప అవకాశం నీకు ఉంటుంది. ఒక సమరస్త్రీ దేవుని సువార్తను ప్రకటించి ఆత్మను సంపాదించలేదా? ఒకే ఒక చిన్న సాక్ష్యం ద్వారా ఒక గ్రామం అంతటిని, అనగా గ్రామంలో ప్రజలందరినీ కూడా ఆత్మలో సంతృప్తిని నింపింది, ఆత్మలో ఆనందాన్ని నింపింది, ఆత్మల్ని రక్షించగలిగింది, క్రీస్తు వైపు నడిపించగలిగింది. కనుక నువ్వు స్త్రీగా ఉంటే నువ్వు సామాన్యులను ఎప్పుడు అనుకోవద్దు, నాకు చేతగాదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ పురుషుడిగా ఉంటే నాకేం తెలియదండి, చేతగాదని ఎప్పుడు చెప్పద్దు. మనం సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి నీ సువార్త ప్రకటించబడాలనేది పరిశుద్ధాత్మదేవుని ఉద్దేశం. కనుక ఈ మధ్యాహ్నం వేళ ఆత్మల సంపాదకులుగా ఉండాలి. ప్రభు చెప్పాడు కదా తన శిష్యులు చెప్పాడు, మీరు మీ వలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి, రండి, నేను మనుషులను బట్టే
జాలరులుగా అనగా ఆత్మను సంపాదించేటువంటి వ్యక్తి మిమ్మల్ని మారుస్తానని చెప్పాడు. అందుకే పేతురు సామాన్యమైన వాడే, జ్ఞానేమి కాదు, చదవరేమి కాదు, తెలివైనవాడేమి కాదు, సామాన్యమైన పేతురే. కానీ క్రైస్తువులో అతడు బలపడిన తర్వాత, క్రీస్తు శక్తిని ఎరిగిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని తన స్వకీయ రక్షకుడిగా చేసుకున్న తర్వాత, అతడు శిష్యరికాన్ని అనుభవించి దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నప్పుడు అతడు ఆత్మల సంపాదనార్థమై ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది మారారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆత్మల సంపాదన అంటే అది. అలాంటి భారభరితమైనటువంటి పరిచయం కలిగినటువంటి సంఘమే నిజ క్రైస్తవ లక్షణాలు కలిగినటువంటి సంఘముగా లిఖించబడుతుందని దశలోనిక సంఘాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. మన పరిచర్య ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మన జీవన విధానం ఏంటి? సువార్త ప్రకటిస్తున్నామా? వాక్యాన్ని తెలియచేస్తున్నామా? ఎలా ఉన్నాం? సువార్త లేని సంఘము కానీ, సువార్త అందని సంఘం కానీ ఉండకూడదు. అందుకే ఈ చివరి దినాల్లో సంఘము సువార్తను ప్రకటించాలి, అదే సమయంలో ఆత్మను సంపాదించాలని చెప్పి దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. కనుక యేసయ్య సన్నిధి చాలా శ్రేష్టమైన సన్నిధి. ఆయన గొప్ప దేవుడని, ఆయనలో సమాధానం ఉందని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు నువ్వు అనుభవిస్తావని చెప్పి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మదగినవాడు నా యేసునాథుడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. నమ్మదగినవాడు నా యేసునాథుడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. నిన్ను ప్రేమించెదనన్న ప్రేమమూర్తి యేసే, నిన్ను క్షమించెదనన్న క్షమామూర్తి క్రీస్తే. నిన్ను ప్రేమించెదనన్న ప్రేమమూర్తి యేసే, నిన్ను క్షమించెదనన్న క్షమామూర్తి క్రీస్తే. వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. నమ్మదగినవాడు నా యేసునాథుడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. నీకు విజయమిచ్చెదనన్న జయశాలి క్రీస్తే, సర్వం సమకూర్చెదనన్న సర్వశక్తుడా యేసే. నీకు విజయమిచ్చెదనన్న జయశాలి క్రీస్తే, సర్వం సమకూర్చెదనన్న సర్వశక్తుడా క్రీస్తే. వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. నమ్మదగినవాడు నా యేసునాథుడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు, వాగ్దానమిచ్చినవాడు మాట తప్పడెన్నడు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను అన్ని వేళ సర్వశక్తిమంతుని శక్తి ద్వారా నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఆ శక్తిని పొందుకున్నవారమై మనము అన్నిటినీ సహిస్తూ తాలుకుంటూ ఆ అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించడానికి నువ్వు ఒక సమిధిగా, ఒక సాధనముగా దేవుని చేతిలో పాత్రగా వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఒక్క ఆత్మను సంపాదించాడు, తపన కలిగి ఉండు. ఒక్క సంవత్సరానికి ఒక ఆత్మను సంపాదించగలిగితే చాలు. ఒకవేళ నీ ఆయుష్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అంత ఉందనుకోండి, సంవత్సరానికి ఒక ఆత్మ అనుకున్నా మనం చనిపోయేసరికి అట్లీస్ట్ కనీసం ఒక
20, 30, 40, 50 మందిని సంపాదించగలుగుతాం. దయచేసి దశలోనిక సంఘం చేసినటువంటి పని ఏంటంటే అటువంటి శ్రమలలో కూడా, వ్యతిరేకతలో కూడా అఖయలోను దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినిపించినటువంటి సంఘంగా మనకు కనిపిస్తుంది. మనం ఎలా ఉన్నాం? నేటి మన సంఘాలు ఎలా ఉన్నాయి? ఆత్మలు సంపాదించగలుగుతున్నామా? ఒకవేళ ఆత్మను సంపాదించలేకపోతే ప్రభు పాద సన్నిధిలో ఉపవాసంతో కన్నీరు కారుస్తూ ప్రభు పాదాల మీద పడదాం. ప్రభువా, నా సంఘ సరిహద్దులు విశాలపరచని చెప్పి ఎబ్బేజులకు మనం ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు అంటే ప్రార్థనే కాదు, ఈ బోకురేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన కూడా మనం చేయగలిగినప్పుడు దేవుడిని ఒక బలమైన పాత్రగా వాడుకుంటాడు. దశలోనిక సంఘం చేసినటువంటి ఇంకొక లక్షణం మనం చూసినట్టయితే ప్రేమ కలిగిన సంఘంగా కనిపిస్తుంది దశలోనిక సంఘం. దేవుని సన్నిధిలో నేటి సంఘాల్లో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు ఇప్పుడు. దేవుని సన్నిధిలో ప్రేమ చల్లారిపోవడం గల కారణం ఏంటంటే అందరిలో కూడా చాలా ద్వేషభావం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. నాకు కొంత స్థితి ఉంది, నేను కొంత గొప్పని, నేను కొంత ఎక్కువ అనేటువంటి తారతమ్యంతో నీ ప్రక్కవాడైనటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ కలిగిన వారికి మనం ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మనము ప్రేమ లేని వారమైతే క్రైస్తవులు కాదని చెప్తుంది వాక్యం. మీరు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివినట్లయితే పౌలు ప్రేమను గురించి వివరంగా వివరించాడు. అంటాడు, గనగన మోగేటి కంచులాగా ఒకవేళ ఉన్నా, గనగన మోగి కంచటి గొంచెలకుంటే పెద్ద సౌండ్ వస్తుంది, అనేక వినిపిస్తుంది. అలాగే నీ క్రియలు లేకపోతే నువ్వు చేసే కార్యాలు లేదా నువ్వు చేస్తున్న పనులు కనిపించినప్పటికీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే చెప్తుంది వాక్యం. అందుకే 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే అలాగునని మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెను అని పౌలు దేవుని సముఖంలో ఆ మాసిదోనియా సంఘాన్ని కూడా నేర్పిస్తున్నాడు. ఆ మాసిదోనియా సంఘం ఎలాగైతే ప్రేమలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పౌలు కోరుకున్నాడు, నేటి సంఘాల్లో కూడా అటువంటి ప్రేమే కలిగి ఉండాలని దేవుని ఉద్దేశమైంది. అదే విషయాన్ని పౌలు దశలోనిక సంఘానికి చెప్పడమే కాదు, లేకపోతే మాసిదోనియా సంఘానికి చెప్పడం కాదు, మన సంఘాలు కూడా అదే నేర్పిస్తున్నాడు. అదే చెప్తున్నాడు. మన సంఘాల్లో ప్రేమ ఉందా? మన మిత్రులను ప్రేమించగలుగుతున్నామా? మనకంటే తక్కువ వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనం ఆదరించగలుగుతున్నామా? ఒకవేళ వాడు వ్యాధుల్లో, బాధలో, కష్టాల్లో ఉంటే వారికి మనం చేతులు ఇవ్వగలుగుతున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని పరిశుద్ధాత్మ దేవుడి ఆజ్ఞలో 2వ ఆజ్ఞ. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇస్తే, నూతన నిబంధన సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు కూడా శ్రేష్టమైనవి. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావు. అదే విషయాన్ని నేర్పిస్తున్నాడు పౌలు. సంఘములో ప్రేమ చల్లారిపోవడం ద్వారా సంఘము ప్రార్థనా శక్తిని కోల్పోతుంది. సంఘము విశ్వాసంలో దిగజారిపోతుంది. ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారు, ఒకరినొకరిని హాయిని చెప్పుకోలేకపోతున్నారు, ఒకరి కష్ట సుఖాలను పంచుకోలేకపోతున్నారు, ఒకరు బాధలో ఉంటే ఒకరికొకరు ప్రార్థన చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడమే. నువ్వు ఆయన ప్రేమించాలండి. ఒకవేళ తప్పు చేసినా అప్పుడే నువ్వేంటో మంచోడని తెలుస్తుంది. వాడు దొంగోడే అని విడిచిపెట్టేస్తావా? అలాగనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు శిలువలో ఉన్నటువంటి దొంగకి పరలోక భాగ్యాన్ని ఇస్తాడా? ఒకవేళ ఆమె వ్యభిచారే అలాగని చెప్పి నువ్వు వ్యభిచారిని విడిచిపెట్టేస్తే మరి మార్పు లేనటువంటి సమరస్తి మార్పు చెందుండేదా? మగ్గాని మరి ఎలా దేవుడు మార్చుకున్నాడు? ప్రేమ చూపించాలి. మంచి సమరుని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పేరు పొందాడు? ఆ ప్రేమను చూపించాడు కనుకని. యెరూషలేము చేరుకుని కూర్చున్నటువంటి వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమ ఏంటో వెల్లడి చేశాడు కనుకనే వాడు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డాడు. ప్రేమ వలన అనేకులు సంఘంలో చేర్చబడతారు కూడా. కనుక ప్రేమ కలిగిన సంఘంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సంఘము విశ్వాసులందరినీ ప్రేమిస్తున్నటువంటి సంఘం కనిపిస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని తృణించుకుంటకుండా, ఎవరిని విడిచిపెట్టకుండా, ఒకవేళ వాస్తవుడు అవ్వచ్చు, లేదా నువ్వు గొప్ప చదువు అవ్వచ్చు, పెద్ద ఉద్యోగస్తులు అవ్వచ్చు, పెద్ద వ్యాపారం అవ్వచ్చు, అది నీ దగ్గరే ఉంటుంది. అది ఎవరు నిన్ను కోరుకోరు కదా, నువ్వు ఇస్తేనే. అయితే నువ్వు ఆ స్థితిలో ఉండి ఒక లేమి స్థితిలో ఉన్నాడు ప్రేమించడం ప్రారంభించమనుకో,
వాడు ఆటోమేటిక్గా ఆ ప్రేమను అనుభవించి, అయ్యో క్రీస్తు ప్రేమలో ఎంత మాధుర్యం ఉందా, అంత గొప్పవాడైనప్పటికీ అల్పుడైన నన్ను ప్రేమించాడు కనుక ఇదే ఒకవేళ క్రీస్తు ప్రేమేమో. అంత స్థితిలో ఉన్నప్పటికీ, నా స్థితి చిన్నదైనప్పటికీ, నా దగ్గరున్నాడే, నా ప్రక్కన కూర్చున్నాడే, నన్ను ఆదరించాడే అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే వాడు కలిగిందో వాడు క్రీస్తు ప్రేమను చవి చూస్తాడా. అందుకే మనకు సంఘమాత్మ కలిగి దేవుని సన్నిధిలో ఆ ప్రేమను ఇతరులకి వెల్లడి చేయాలి. ఎప్పుడు తప్పు చేసినట్టు విడిచిపెడిస్తే ఇక్కడ అంతే. కానీ పరిశుద్ధాత్మ ఆచర్యత తన ప్రేమనే వెల్లడి చేశాడు. తనని అమ్మేసినటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ద్రోహి, ఇస్కరియోతు యోధుని ద్రోహి అంటాడు. అలాంటి ద్రోహిని కూడా ప్రేమించగలిగేటువంటి ప్రేమ కలిగిన యేసయ్యండి. అమ్మేస్తే చెలికాడని పిలవగలిగాడు. ప్రేమ అంటే అది, క్రియల్లో చూపించడం అంటే అదేనండి. ఏదో మాటలు చెప్పడం కాదు, నేను ప్రేమిస్తున్నాను, నేను ఆదరిస్తాను, వెంటనే నాకు చాలా ఇష్టం, అందుకే నీకోసం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఎన్నిసార్లు ప్రార్థన చేసి చెప్పడం కాదు, క్రియారూపంలో దాన్ని చూపించగలరు. అది ఒక్క యేసుక్రీస్తుకి సాధ్యమైంది. ఆ సాధ్యాన్ని పౌలు అవలంబించాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఇచ్చిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు ఆయన. అందుకే క్రీస్తు ప్రేమ ఏంటో పౌలు ఎరిగాడు కనుకనే ఆ ప్రేమను ఇతరులకు తెలియచేశాడు. ఆ ప్రేమ నేటి సంఘాల్లో కూడా ఉండాలని కోరుకున్నాడు. ఆ ప్రేమను దశలోనికి సంఘానికే కాదు కానీ మాసిదోనియా సంఘానికి కూడా పౌలు నేర్పించాడు. ఈ దినంలో ఆ ప్రేమ మన సంఘాల్లో ఉందా? ఆ ప్రేమను కలిగి మనం జీవిస్తున్నామా? ఈ దినాలు ఎక్కడ చూసినా ఆడంబరాలు, అహం, బంధుప్రీతి, గర్వం. ఒక ఉన్నోడిని ప్రేమిస్తాడు, ఒక స్నేహితుడు అలాగైపోయింది. కానీ ఉన్నోడు ప్రేమిస్తే ఉంది, లేమిలో ఉన్నవాడు ప్రేమిస్తే గొప్ప. ఆ క్రీస్తు ప్రేమ మనం చూపించాలి. ద్వేషించి వారిని సహితము ప్రేమించగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు ఎవరైనా ఉన్నారంటే అతడి పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ ప్రేమ నుంచి నన్నెవ్వడు ఎడదోయడు అంటాడు పౌలు. నన్నెవ్వరూ ఆ ప్రేమ నుంచి తప్పించలేరు అంటాడు పౌలు. ఆ ప్రేమను కలిగి నేటి సంఘం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రభువులో స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్థిరపడాలి. మనం స్థిరపలేని వారిగా కాదు. ఎందుకంటే చూడండి, 1వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్టయితే, ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. ఒకవేళ మీరు స్థిరంగా నిలవలేదనుకోండి, మా ప్రయాస వ్యర్థమే, మా కష్టము వ్యర్థమే, మా శ్రమ వ్యర్థమే, మా కన్నీరు వ్యర్థమే, మా ప్రయాస వ్యర్థమే. మనం దేవుని సన్నిధిలో రక్షించబడాలి, వాక్యాన్ని అంగీకరించాలి, శ్రమను అనుభవించాలి, ఆత్మను సంపాదించాలి, ప్రేమనితలు చూపించాలి. అదే సమయంలో వాటన్నిటిలో కూడా మనము స్థిరులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్థిరత్వం లేని వారు అస్థిరులు అని చెప్తుంది వాక్యం. అస్థిరులు ఏ పని చేయలేరు, ఏ కార్యాన్ని స్థిరంగా కొనసాగించలేరు. అందుకే మీరు అస్థిరులు కాదు, మీరు స్థిరులను కదలిన వారై ప్రభువు కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ అంటాడు పౌలు. మనం స్థిరులను కదలిన వారమై స్థిరము కలిగి ఉండాలి. మనం నేటి సంఘాలు కూడా స్థిరంగా లేవు, నేటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం కూడా స్థిరంగా లేవు. ఈరోజు ఎక్కడ కనిపిస్తారు, రేపు ఇంకో దగ్గర కనిపిస్తారు, ఎల్లుండి ఎక్కడో కనిపిస్తారు. అంతవరకు ఏం లేదు, వాక్యము వాళ్ళు పనిచేయడం లేదు. ముందు వాక్యము పనిచేయడం ప్రారంభిస్తే వాక్యము సరిచేస్తుంది మనుషులను, వాక్యము సరిదిద్దుతుంది వ్యక్తులను, వాక్యము సరిచేస్తుంది సంఘాన్ని. వాక్యము రాని చోటే స్థిరత్వం ఉండదు. అంటాడు మీరు స్థిరులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరి ద్వారా రక్షించబడ్డాం, ఎవరు స్థిరపరచబడ్డాం అంటే యేసు క్రీస్తు. మీరు ప్రభువునందు స్థిరముగా నిలవాలంటున్నాడు. కనుక స్థిరంగా ఉండాలి మనం. సంఘం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో దేవుని సన్నిధిలో కొరింథీ పత్రిక మీరు చదివితే దేవుని వాక్యం మనకి తేటతెల్లంగా కనిపిస్తుంది కదా. ఆ వాక్య భాగం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరమైన స్థితిలో ఉంటాడు. స్థిరమైన స్థితిలో మనం ఉండాలని చెప్పాడు. స్థిరమైనటువంటి జోడు తొడగాలంటాడు ఆయన. ఎఫెసీ పత్రిక 6:15 చూస్తే క్రీస్తునందు విశ్వాసముతో స్థిరంగా ఉండాలి. కొలస్సీ 2:8 చూస్తే ప్రభువు రాకడ సమీపించింది కనుక హృదయం స్థిరంగా ఉంచుకోవాలి. యాకోబు 5:8 చూస్తే కాబట్టి ఎన్ని శ్రమలు కలిగినను విశ్వాసమును తొలగిపోకుండా శ్రమలలో సైతము స్థిరముగా నిలిచిన వారే విశ్వాసులు అని చెప్తున్నాడు వాక్యం. ఎలా ఉంది నేటి క్రైస్తవ సంఘం? ఎలా ఉన్నాయి మన సంఘాలు పెద్దగా ఉంటాయి, మంచిదే. స్థిరమైన విశ్వాసులు ఉండాలి, స్థిరమైన మనస్సు కలిగిన వారు ఉండాలి,
ఎన్ని శ్రమలనైనా ఆ శ్రమలను సహించిన వారమై క్రీస్తు రాకడ వరకు మనం నమ్మకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం, గొప్ప దీవెన మనం పొందుకుంటాం. అంతేకాదు వాక్యం మనం చూసినట్టయితే పరలోకం నుండి ప్రభు వచ్చునని ఎదురు చూచే సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దెస్సలోనిక విశ్వాసులో ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కనిపిస్తున్నారు. పరలోకం నుండి ప్రభువు వస్తాడని వారు ఎదురు చూస్తారు. అంతేకాకుండా ఇది వారి శుభప్రదమైన నిరీక్షణ కనుక గుర్తు అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో మీరు విగ్రహములను విడిచిన వారు, విగ్రహములు అనగా కేవలము బొమ్మలతో ఉన్న విగ్రహములు కావు, అల్లరితో కూడినటువంటి ఆట పాటలు కలిగినవి కూడా విగ్రహారాధన అని చెప్తున్నాడు. అటువంటివి ఏదైనా నీ మనస్సులో ఉంటే స్థిరము నీలో ఉండదు. అటువంటి ఏమైనా నీలో ఉంటే ఆశా నిగ్రహం నీలో ఉండదు. కనుక దేవుని సముఖంలో ఆశా నిగ్రహంతో పరిశుద్ధాత్మ వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో వాక్యము విన్నవారిగా, వాక్యాన్ని గ్రహించిన వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. పగటి కాలపు సంఘం అని మనం ఉండాలంటండి. ఎందుకంటే 1 దశపత్రిక 5 మనం చదివితే దెస్సలోనిక సంఘము పగటి సంఘం అని పిలువబడుతుంది. దేవుని వెలుగు కలిగినటువంటి సంఘముగా, మెలకుగా ఉన్న సంఘముగా, దేవుని ప్రేమ కలిగిన సంఘంగా, దేవుని వాక్యాన్ని అనుభవించిన సంఘంగా కనిపిస్తుంది. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో నిజ క్రైస్తవ లక్షణాలు కలిగినటువంటి సంఘముగా, ఆయన కోరుకునే సంఘముగా మనం ఉందా. దేవుని వాక్యాన్ని అనుభవించేటువంటి సంఘం, శ్రమను అనుభవించేటువంటి సంఘం, ఆత్మను సంపాదించేటువంటి సంఘం, ప్రేమ కలిగిన సంఘం, స్థిరము కలిగిన సంఘం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగిన సంఘం. అంతేకాకుండా పగటి కాలపు సంఘం. పగటి కాలపు సంఘం అంటే మెలకువతో ఉండేది, కనిపెడుతూ ఉండేది, దేన్నైనా గ్రహించగలిగేది. కాబట్టి అటువంటి ప్రగతి పూట సంఘంగా నేను ఉండాలని దెస్సలోనిక సంఘాల వలె, మాసిదోనియా సంఘాల వలె, అకయ వలె మన సంఘాలు విస్తరించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు. ఆయన ఉండగలిగినట్లయితే ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను పొందుకునేటువంటి సంఘముగా నా మన సంఘాలు కూడా వర్ధిల్లుతాయి. కనుక ఆయన సంఘము నిజ క్రైస్తవ లక్షణాలు కలిగిన సంఘమని మనం ఎలుగెత్తి చెప్పేటట్లుగా ఉంటే ఆయన మన సంఘాన్ని బట్టి సంతోషిస్తాడు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం మాధుర్యమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు.
మాధుర్యమే. నిత్యత్వడు పరిశుద్ధాత్మ దేవునితో నిత్యము సంతోషించాలి. నీవు నీ సంఘము మనము లోకమంతా కూడా ఆయన పాదాల దగ్గర సాగిలు పడినట్లయితే ఆకాశం నుంచి ఆస్వాదించే దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నన్ను, మనల్ని కూడా ఆస్వాదించడం సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ద్వారా మనము దీవించబడిన ఉన్నాయి. ఆయన రాకడకు ఎదురు చూద్దాం. ఆయన వచ్చి పర్యంతం నమ్మకమైన సంఘముగా, నిజ క్రైస్తవ లక్షణాలు కలిగినటువంటి సంఘంగా ఆయన వచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసునటువంటి యోగ్యతకు ఎదురు చూద్దాం. అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దయచేసి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సముఖంలో ఒక నిజ క్రైస్తవ లక్షణాలు కలిగిన సంఘముగా పౌలు నాయన దశలోనిక సంఘాన్ని మా ముందు పెట్టి అనేక సంఘాలను ఉదాహరణగా తీసుకొని నాటి ఆది సంఘము ఎలాగైతే నేను శ్రమను అనుభవించి, కష్టాలను అనుభవించి, శ్రమను అనుభవించి ప్రభా, ఆత్మను సంపాదించి నీ కొరకు ప్రభా అనేకులు సిద్ధపరిచిందో అలాంటి సంఘాలుగా ఈనాడు మా సంఘాలు కూడా ఉండాలని ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో నైనా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతున్నాం, ఇతరులకు నీ వాక్కు అందించలేకపోతున్నాం, సంఘాలతో కలిసి ప్రభావ మీ స్తోత్రాన్ని ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ ఇది శ్రమగా ఎంచుకొనక ఈ శ్రమను కూడా మేము సహించగలిగిన వారమై నీ వాక్యాన్ని వెల్లడి చేసి ప్రభావ నీ కొరకు అనేక మందిని సంపాదించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని సారును ప్రార్థన సహవాసాన్ని రెట్టింపు దీవెనకు నైనా పాత్రలుగా మలచమని ఈ నైనా లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి నైనా నీ ప్రియబిడ్డలు అందరినీ ప్రభావం అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారిని నైనా మాకు నైనా నీ స్తోత్ర ప్రభావైనా అనేక సహకారాలు ఇస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఒకే నిజ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమేటువంటి దోషులుగా మనం నిలబెట్టుటకును శక్తి కలిగిన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు మన కొరకు మరణించి తిరిగి లేచి రెండవ రాకడలో రాబోతున్న కుమారుని యేసు క్రీస్తు వారి కృపయు మనం కుటుంబం కానీ ఎడము కానీ తొట్టిల్లకుండా నిత్యము మనల్ని ఆదరిస్తున్న ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాంతి, కాపుదల సమస్తము అనుచ్చు పర్యంతము సదాకాలము సార్వత్రిక సంఘానికి సాధు ప్రార్థన సహవాసానికి తోడి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి. దయచేసి మా సేనని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.